నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో మిస్ వరల్డ్ రగడ నడుస్తోంది. విశ్వ నగరానికి సుందరీమణులు తరలొచ్చారు. జరూర్ ఆనా అంటోన్న తెలంగాణ సర్కార్. అయితే మిస్ వరల్డ్ పోటీలపై భగ్గుమంటున్నాయి మహిళా సంఘాలు. అప్పులు చేసి అందాల పోటీల అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది బీఆర్ఎస్. ఇంతకీ మిస్ వరల్డ్ పోటీలకు ఎందుకింత క్రేజ్? అసలు ఆ పోటీలతో ఒరిగేదేంటి? రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయా? సుందరి కాండపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మిస్ వరల్డ్ పోటీల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తోంది. మే 10న ఓపెనింగ్ సెరమనీ, మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే సుందరీమణులు విశ్వనగరానికి విచ్చేశారు. దాంతో హైదరాబాద్ సిటీ కలర్ఫుల్ గా మారింది. 2024లోనే మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. మళ్లీ 2025 మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు దుబాయ్తో పోటీ పడి అవకాశం దక్కించుకుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, మెడికల్, టెంపుల్, టూరిజానికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుందంటున్నారు. మన కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు సన్నద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంస్కృతి సంప్రదాయాలకు ప్రమోట్ చేస్తోంది పర్యాటక రంగం. అందుకే తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. మే 12 కంటెస్టెంట్లకు స్పిరిచువల్ టూర్ షెడ్యూల్ చేశారు. మే 13న చౌమహల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్, వరంగల్ రామప్ప ఆలయ సందర్శన, మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనంతో పాటు అదే రోజు పోచంపల్లి హ్యాండ్లూమ్ టూర్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలు అందానికి మాత్రమే ప్రతీక కాదు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ పేరుతో నిర్వహిస్తారు. అయితే మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. అశ్లీలతతో కూడిన పోటీలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. స్త్రీలను శరీర సౌందర్య ప్రదర్శన వస్తువులుగా మారుస్తున్నాయని మండిపడ్డాయి. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 మిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేరుతోంది. అందం అక్కడ గుర్తిస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు. అదే మన అనుభవం, ప్రపంచ మహిళల అనుభవం. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగింది. 71వ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ 72వ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్కి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పెట్టి కొన్ని $1 మిలియన్ ఉత్పత్తులు పెంచుకోగలిగారో, ఈ సౌందర్యాత్మక హింస చుట్టూ స్త్రీలని తిప్పగలిగారో, స్త్రీల జీవితాలని శరీరాలని శాసిస్తూ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దడంలో భాగమే ఈ అందాల పోటీలు అని చెప్తున్నటువంటి దానికి అనుగుణంగానే. ఇక రాజకీయంగా దుమారం రేగుతోంది. మిస్ వరల్డ్ పోటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీంతో రేవంత్ ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ, రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీల నిజానికి మిస్ వరల్డ్ పోటీలు 1951లో తొలిసారి యూకేలో జరిగాయి. అప్పటి నుంచి ఏటా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇండియా నుంచి ఇప్పటి వరకు 6 టైటిల్స్ గెలుపొందారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడన్, 99లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లార్ విజేతలుగా నిలిచారు. దీంతో అందరి దృష్టి మిస్ వరల్డ్ పోటీలపై పడింది.
నుండి హైదరాబాద్ మహానగర్